ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చనిపోయారు. అయితే ఇక తన భర్తే తనని దారుణంగా చంపేశాడు. అది పక్కన పెట్టేస్తే మొదటగా ఈ విషయం అంటే ఈ యొక్క కేసు మొదలైనప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఇది ఏదో ఒక అంటే ఆవేశంతో జరిగింది. క్షణికావేశంతో జరిగింది. భార్యాభర్తలన్నాక గొడవ పడుతూ ఉంటారు కదా! అలా గొడవ పడే సమయంలో వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోలేక ఆ రకంగా తోపులాట జరిగింది. ఇలా రకరకాల ఊహాగానాలొచ్చాయి. ఇన్‌ఫాక్ట్ ఇంకా చెప్పాలి అంటే ఈ అమ్మాయికి సంబంధించిన మృతదేహం పూర్తిగా చూడకముందు అందరూ ఏమనుకున్నారంటే అంటే పోలీసులు కానీ, లేకపోతే అక్కడ ఉన్న మీడియా వాళ్ళు కానీ ఈ అమ్మాయిని క్షణికావేశంలో అంటే గొడవ పెడుతూ ఉంటారు కదా! ఆవేశంలో అలా కొట్టుంటాడు. అలా చనిపోయి ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి మృతదేహం చూసిన తర్వాత, అలాగే వీళ్ళ తల్లి ఉంది చూసారా? ఈ హరిబాబు తల్లి, ఈ తల్లి చెప్పిన నిజాలు వింటుంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా కడుపు తరుక్కుపోతుంది. ఎందుకనంటే అసలు ఆవిడ ఏమనిందంటే, "మాకు ఈ అమ్మాయి దగ్గర నుంచి ఇంక డబ్బులు రావని అర్థమైంది. మేము ఆమెను అనుకునే చంపాము." ప్రీ ప్లాన్డ్ అంట. ప్రీ ప్లాన్డ్‌గా చంపారంట. ఎందుకనంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గట్టి గట్టిగా అరుపులు అవి వినిపిస్తూనే ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్పారు. అయితే గొడవలు లేని భార్యాభర్తలు ఉంటారా? కలహాలు లేని కాపురం ఉంటుందా? అని ఇలాంటి కొన్ని కొన్ని సెంటిమెంట్ డైలాగులు అనుకుని ఇంక వాళ్ళు వదిలేసారు. అయితే మ్యాటర్ ఏమైందంటే ఈ ఇద్దరు అన్నలు అలాగే ఈ అత్తయ్య ఇద్దరు ముగ్గురు కలిసి ఈమె భర్త ఉంటాడు చూసారా హరిబాబు అని వాడిని బాగా రెచ్చగొట్టారు. ఇంకసలు ఈ అమ్మాయితో నీకు సంబంధం ఏంటి? డబ్బు లేదు కదా! అనేసి ఆ ధోరణిలో వెళ్ళిపోయారు. అంటే మీకు ఒక పాత కథ ఒకటి గుర్తుందా? బంగారు కోడిగుడ్లు పెట్టే బాతు. ఓకే. రోజుకొక గుడ్డు పెడుతున్నప్పుడు అతను బానే ఉంటాడు. అత్యాశకు వెళ్ళిపోయి ఆ బాతుని చంపేస్తే ఉన్న కోడిగుడ్లు పోతాయన్నమాట. సో, ఈమె ఏంటంటే ఈ ప్రధాన సూత్రధారి ఎవరైనా ఉన్నారంటే అది ఈమె. ఈమె లక్ష్మి. హరిబాబు వాళ్ళ అమ్మ. అయితే ఈమె ఎన్ని దారుణంగా అంటే ఆమెను మానసికంగా టార్చర్ పెట్టింది ఫ్రెండ్స్. మానసికంగా టార్చర్ పెట్టింది. ఆడియో లీకులు కానీ, ఆ అమ్మాయి పాపం చివర్లో వీడియోలు తీస్తుంటుంది కదా యూట్యూబ్‌లో చాలా మొహం అంతా పీక్కుపోయి అసలంతా ఏడవలేక అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో ఎంత వాళ్ళు ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ పెట్టినా మొత్తం విషయాలు చెప్పలేరు. చెప్పకుండా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! సో, లోపల ఆ ఏడుపుని దిగమింగుకొని నాకు హెల్త్ బాలేదండి, నాకు అది బాలేదని చెప్తూ పాపం ఆమె పడుతున్న నరకం నిజంగా ఎవ్వరంటే ఎవ్వరు చేయలేరనమాట. అయితే ఎంతలాగా మాటలతో టార్చర్ పెట్టిందంటే వాళ్ళ అత్తగారు గాని, వాళ్ళిద్దరు బావలు గాని అంటే వాళ్ళ అన్నయ్యలు ఉంటారు చూసారా? ఈ ఈ దీని మొగుడు వాళ్ళ అంటే ఈ వైష్ణవి వాళ్ళ మొగుడు అన్నయ్యలిద్దరు వాళ్ళు కూడా ఎంతలా రెచ్చగొడితే ఇంకా అతను అరవడం స్టార్ట్ చేశాడు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఈ అమ్మాయిని క్షణికావేశంలో చంపలా. ఈ అమ్మాయికి మత్తు పదార్థాలు ఇచ్చారు. మత్తు పదార్థాలు ఇచ్చి తల మీద అసలు జాతీయ మీడియా కథనాలు ఉంటాయి కదా! కొన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా అలాంటి కొన్ని మీడియా ఛానెల్స్ వాళ్ళు ఏం రాసారంటే రక్తపు మడుగులో ఆమె తేలుతోంది అని రాశారనమాట. అంత బ్లడ్ పోయింది. అసలు 19 ఏళ్ల అమ్మాయి నిజం చెప్పాలంటే పాపం డిగ్రీయో చదువుకోవాల్సిన అమ్మాయి ఆ రకంగా అంత దారుణంగా మాటలతో టార్చర్ పెట్టారు. ఆమె ఇప్పుడు పాపం గర్భవతి. 4 నెలల గర్భం ఉంది. అసలు ఏం చేతులొచ్చాయి ఫ్రెండ్స్ నిజంగా ఇంత అమాయకమైన అమ్మాయిని చంపేయడానికి. నిజంగా వాళ్ళకసలు బుర్ర, బుద్ధి ఏమన్నా ఉందా? మానవత్వం అనేది చచ్చిపోయింది అని చెప్పటానికి ఈ అమ్మాయి చనిపోవడమే అసలు నిజంగా బాధగా అనిపిస్తుంది. అంత దారుణంగా ఉంది. ఇంత దారుణమైన పరిస్థితులు అసలు ఎవ్వరు కూడా ఊహకు కూడా అందదనమాట. అయితే వీళ్ళ అత్తగారు చెప్పిందనమాట. మేము మొత్తం మంది ఇచ్చాము. పోలీసులకు దొరికేసారు. ఫస్ట్ ఏమైంది? ఫస్ట్ వీడు దొరికిపోయాడు. ఎవరు? ఈ హరిబాబు అనేవాడు. మొగుడు దొరికిపోయాడు. తర్వాత వాళ్ళు 2 రోజుల తర్వాత దొరికారనమాట. ఇద్దరు అన్నలు, అత్త. నిజంగా క్షణికావేశంలో జరిగుండుంటే ఏవండీ క్షణికావేశంలోనే జరిగింది. ఇది మాకే సంబంధం లేదని వాళ్ళు నిలబడి కలపడేవాళ్ళు కదా! పారిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేశారంటే కావాలనే ఆ మొత్తం మందిచ్చి ఆమెను చావ చితక బాది ఎలా అయినా చంపాలనుకున్నారనమాట. అసలు ఎందుకు చంపాలనుకున్నారు? 10 వరకట్నం తేలేకపోయింది. నాకు నువ్వు వద్దు. నాకు నేను నిన్ను డబ్బు కోసమే చేసుకున్నాను అని విడాకులు ఇచ్చేసుంటే సరిపోయి ఉండేది. ఆ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. వాళ్ళ అన్నయ్యలు గాని, వాళ్ళ అమ్మానాన్నలు గాని ఎంతలాగా ఏడుస్తున్నారో, రోదిస్తున్నారు ఫ్రాంక్లీ. అంతలాగా గుండె
హృదయ విదారకం అంటారు చూసారా? అలాంటి ఒక సిట్యుయేషన్ అనమాట.